పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ ప్రజలు, జనసేన యువత, రంగ రాధా మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభలో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు పేద, బడుగు, బలహీన మధ్యతరగతి ప్రజల ఆశాజీవిగా మోహనరంగ నిలిచారని కొనియాడారు. పేదల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన నాయకుడిగా ఆయన సేవలను గుర్తు చేశారు. రంగా భౌతికంగా దూరమై 3 దశాబ్దాలు గడిచినా ఆయనపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ఆయన చేసిన ప్రజా పోరాటాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, జనసేన నాయకులు బోనం చినబాబు, చాగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు, అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలే స్వర్గీయ వంగవీటి మోహన్ రావు గారికి కొన్నంత అండగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వంగవీటి మోహన్ రావు గారు భౌతికంగా మనందరికీ దూరమై 30 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది తప్ప ఎక్కడ కూడా తగ్గకుండా ఉంది అని అంటే, ఎందుకంటే ఈరోజు మనం కూడా చూస్తూ ఉంటాం, ప్రతి ఇంటిలో కూడా మనకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి, మనకు ఎంతో ఆప్తుడు, మనకెంతో కుటుంబ సభ్యుడు చనిపోతే 10 రోజులు కర్మకాండల వరకు గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది అయితే మరొక నెల రోజులు గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది అయితే సంవత్సరం అయ్యేంత వరకు 1 సంవత్సరం పాటు గుర్తుపెట్టుకుంటారు. అక్కడి నుంచి జనజీవన స్రవంతిలో కలిసిపోయే విషయం మనందరికీ తెలుసు. కానీ ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు భౌతికంగా మనకు దూరమై 30 సంవత్సరాలు దాటుతున్న ఆయన మీద అభిమానం, ఆయన మీద నుండే గౌరవం రోజు రోజుకి, సంవత్సరం సంవత్సరానికి పెరుగుతుంది అని అంటే